గార్డెన్ కి అందాన్ని ఇచ్చేది ఫ్లవర్, ఈ ఐస్ కి అందాన్ని ఇచ్చేది దీని ఫ్లేవర్. అర్థమైందా? అర్థమైంది అర్థమైంది. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? పరిగెత్తు. అని అనుకుంటున్నావా? నన్ను ఎందుకు పరిగెత్తమన్నావు చెప్పు. స్వీటీ ఎక్కడ ఖాళీ కప్పుతో కాఫీ షాప్ లో వెయిట్ చేస్తోంది. ఏంటి? అరే ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? ముందు ఇంటికి వెళ్ళి రెడీ అవ్వు. అరే అంత టైం లేదు, వెయిట్ చేసి ఎదురు చూసే అంత టైం లేదు. నేను మార్కెట్ లోనే డ్రెస్సులు పర్చేజ్ చేసుకుంటాను. అర్థమైందా? ఆట మొదలయ్యింది. అరే ఎంతసేపు వెయిట్ చేయాలి? మనం తిరగడానికి కొంటాను కారు, అప్పటిదాకా వాయిస్తాను గిటారు. అర్థమైందా? అరే వెళ్ళి ఇక్కడి నుంచి. ఏమన్నావు? ఈ రోజు మనల్ని ఎవ్వరూ ఆపలేరు. అర్థమైందా? ఈ రోజు ఏంటి పాడడం ఏంటి? బుర్ర పాడైందా నీకు? నేను ఒకరి కోసం వెయిట్ చేస్తున్నాను. వెళ్ళి ఇక్కడి నుంచి. నువ్వు నా కోసం వెయిట్ చేయడం లేదా? నీ కోసం ఎవరు వెయిట్ చేస్తారు? నేను కోహ్లీ కోసం వెయిట్ చేస్తున్నాను. క్రికెటరా? కాదు. అరే కాదు, న్యూస్ ఛానల్ CEO. ఓ కాదు, CEO. నా జాబ్ ఇంటర్వ్యూ ఉంది. చాలా పెద్ద న్యూస్ ఛానల్. నన్ను డిస్టర్బ్ చేయకు. వెళ్ళి ఇక్కడి నుంచి. బన్నీ, ప్రాంక్ చేయాలన్నా కార్ పార్క్ చేయాలన్నా మనమే ఇక్కడ. వాడిని వదిలిపెట్టను. వదిలే ప్రసక్తే లేదు. చిలక నువ్వా? కోల్డ్ కాఫీ కావాలా నీకు? నా బుర్ర హీట్ మీద ఉంది. ఆ కోల్డ్ కాఫీ నా హీట్ ని తగ్గించదు. అర్థమైందా? బుర్ర హీట్ ఎక్కాలంటే ముందు మనకి బుర్ర ఉండాలి కదా. అది మనకి అసలు లేనే లేదు. నీ తమ్ముడికి చాలా పెద్ద బుర్ర ఉంది. ఆ బుర్రని నేను ఖచ్చితంగా ఫ్రై చేసుకు తినేస్తాను. ఏమైంది? బన్నీ నా హార్ట్ తో చాలా స్మార్ట్ గా ఆడుకున్నాడు. నీ హార్టా? అదేంటి ఫుట్బాలా? అర్థం కాలేదే. ఏయ్, నాకు బాధగా ఉంది. నువ్వు మాట్లాడుకు. ఆ బన్నీగాడు నా మీద ప్రాంక్ చేశాడు. ప్రాంక్? అవును, ప్రాంకు. మన మనసులతో ఆడుకుని ప్రాంక్ అని ఎంజాయ్ చేస్తున్నాడు. వాడికి మనం ఎలాగైనా బుద్ధి చెప్పాలి. ఎత్తుతాను కొండని, చూపిస్తాను నా కండని. అప్పుడు తెలుస్తుంది ఎవరు రియల్ ప్రాంక్ స్టార్. జాగ్రత్త చిలక, వాడికంటే పెద్ద ప్రాంక్ స్టార్ ఇంకెవ్వరు లేరు. అది త్వరలో తెలిసిపోతుంది. అర్థమైందా? మేము నీకు హెల్ప్ చేస్తాం. వాడి మీద ప్రాంక్ ప్లాన్ చెప్పు. అరే వాడు వస్తున్నాడు. నేను నిన్ను వదలను చిలుక. నేను నిన్ను వదలను జోర్దార్. నా నాలుక మీకోసం పలకదు. నాలుకతో పలకకపోతే నువ్వు ఎలా మాట్లాడతావో? అరే మధ్యలో నువ్వు దూరద్దా. నేనేమి నీ పనివాణ్ణి కాదు. నువ్వు ఆర్డర్ వేయగానే సరే సరే అని పాటించడానికి. ఏయ్, నన్ను రెచ్చగొట్టకు. నన్ను కూడా రెచ్చగొట్టకు, లేదంటే నీ జీవితం ముగిసిపోతుంది. అరే ఆగండి. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఏం చేసినా చేసే ముందు ఒక్కసారి ఆలోచించాలి. ఆలోచించండి. మీరిద్దరూ ఇక్కడ రోడ్డు మీద కొట్టుకుంటూ ఉంటుంటే మీ బాడీలు డ్యామేజ్ అయ్యి ఏజ్ కాకముందే రోడ్డు మీద పాక్కుంటూ వెళ్లాల్సి ఉంటుంది. ఆ విషయం వాడికి చెప్పు. నాతో పెట్టుకుంటే రిజల్ట్ ఎలా ఉంటుందోనని. అసలు ఏమైంది? తిండి గురించే ఈ గొడవ? వీళ్ళంటి వాడిని పెంచుకుంటే పాలు పోసి పామును పెంచుకున్నట్టు అవుతుంది. ఏంటి అర్థమైందా? నీ బుర్ర పాడైందా ఏంటి? మనం పెట్టింది పిజ్జా కదా, మరి ఇప్పుడు ఎందుకని పాలంటావు? ఎవరైనా నాకు అర్థమయ్యేలా చెప్తారా అసలు ఇక్కడ ఏం జరిగిందో అని? అరే ఇది నా ఫ్రెండ్ గైడ్ కొత్త టెంపో. దీన్ని కాలనీలోకి తీసుకెళ్లాలి. నువ్వు మర్యాదగా డ్రైవ్ చేయరా అని అడిగాను. నేను కేర్ చేయను అంటున్నాడు. దానికోసం నువ్వు రిక్వెస్ట్ చేయాలి, ఆర్డర్ కాదు. నాకు డ్రైవింగ్ వస్తే నీలాంటి వాడిని నేను అడగను. అర్థమైందా? ఏ చిలుక, వదిలే. దీన్ని నేను డ్రైవ్ చేస్తానులే. థ్యాంక్ యూ బనీ, నా భారాన్ని దించావు. వీడికున్న భారం మెడలో హారంలా ఫీల్ అవుతాడు. నువ్వు త్వరగా వెళ్ళు. మీరు వెళ్ళి రెస్టారెంట్ లో కూర్చోండి. నేను ఈ టెంపో ఇచ్చేసి వస్తాను. ఓకే.
అరే నా టెంపో దొంగ 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 పట్టుకోండి, నా టెంపోను తీసుకుపోతున్నాడు దొంగ దొంగ. ఇప్పుడు వస్తుంది మజా. ఆ టెంపో ఓనర్ బన్నీని పట్టుకుని వాయిస్తాడు బ్యాండ్ బాజా. పదండి వెళ్ళి చూద్దాం. నా టెంపో నా టెంపో. పట్టుకోండి ఆ ట్రక్కుని, వెంటనే దాన్ని ఆపాలి. పట్టుకోండి నా టెంపోని. అటు వెళ్తున్నారు పదా. ట్రక్కుని ఆపు. ఏమైంది? అరే బన్నీ నువ్వా? టెంపో మొత్తం సర్చ్ చేయండి. అరే మనకొచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్. టెంపోలో బంగారు స్మగుల్ చేస్తున్నారు. ఇలా జరిగింది ఏంటి? బన్నీ నిన్ను అరెస్ట్ చేస్తున్నాం. కానీ అసలు ఈ టెంపో నాది కాదు. అరే సరదాగా చేస్తే ఇష్యూ సీరియస్ అయిపోయింది. ఈ ట్రక్ అతందే, పట్టుకోండి. త్వరగా పోలీస్ స్టేషన్ కి తీసుకువెళదాం. ఇన్స్పెక్టర్ పాండా, నన్ను నమ్మండి, నిజంగా ఆ టెంపో నాది కాదు. నాకు తెలుసు, కానీ అసలు దొంగ దొరికే వరకు నిన్ను వదలడం కష్టం. నువ్వు ఇక్కడే ఉండు. పాండా సార్, పాండా సార్, ఆ టెంపో వీడిదే. నీదేనాది? సార్ నేను మామూలు డ్రైవర్ని, అందులో ఏముందో నాకెలా తెలుస్తుంది? అరే నిజం చెప్పు. బాలు అన్నది. అరే బాలు అన్న అంటున్నాడు. క్రికెట్ బాలా లేకపోతే ఫుట్బాలా? బాలు వాడు చాలా పెద్ద దొంగ. ఓ అదా సంగతి. చిలక చేసిన ప్రాంక్ వల్ల తను జైలుకి వెళ్ళేవాడు. బన్నీ జాగ్రత్తగా ఉండు. బాలుకి ఈ విషయం తెలిస్తే వాడు నీ మీద పగ తీర్చుకుంటాడు. ఓకే పాండా సార్, నేను వెళ్తున్నాను. ఫ్రెండ్స్, నన్ను కాపాడండి. అరే బన్నీని బాలు మనుషులు తీసుకెళ్లిపోయారు. అర్థమైందా? ఆ, నేను వాసనతో కనిపెడతాను. పదండి. వాసన బట్టి బన్నీని ఎక్కడికే తీసుకొచ్చుంటారు. ఓ, అక్కడ చూడు, బన్నీని తీసుకువచ్చిన బండి అక్కడే ఉంది. ఇప్పుడు భయంతో నా కాళ్ళ మీద పడి మొక్కుతున్నావా? ఏయ్ మొక్కడం కాదు, అది తొక్కడం వల్ల నేను కింద పడ్డాను. బాలు అన్న కాళ్ళ మీద పడి మొక్క. నువ్వు బాలు అన్నవా? నా పవర్ ఏంటో నీకు చూపిస్తాను. హనీ, చిలుక, జోర్దార్, నన్ను కాపాడండి. బాలు అన్న, నీ కాళ్ళ మీద పడి దండం పెడతాను. నా తమ్ముడిని వదిలేసయ్యే. నీ వాడి వల్ల నా ట్రక్ పోలీసుల దగ్గర ఇరుక్కుపోయింది. ఇక వదిలే ప్రసక్తే లేదు. కాదు, అక్కడ వాడి వల్ల ప్రాబ్లం అవ్వలేదు. మేము బన్నీ మీద ప్రాంక్ చేశాము. అర్థమైందా? మా వాళ్ళు ఏమీ తప్పు జరగలేదు. అందులో గోల్డ్ ఉన్నట్టుగా మాకు అసలు తెలియనే తెలియదు. తప్పు జరిగింది. మీ ముగ్గురు కలిసి బన్నీ మీద చేసిన ప్రాంక్ వల్ల ఆ ట్రక్కు దొరికింది. మీ ముగ్గురిని మట్టిలో కలిపేస్తా.
మీకు ఒక ఛాన్స్ ఇస్తాను. ఇప్పుడు మీరు ఎంటర్టైన్ చేయాలి. నాకు ఎంటర్టైన్ నచ్చితే మిమ్మల్ని వదిలేస్తా. ఓకే డాన్స్ చెయ్యండి. డాన్స్ లో ఊపు లేదు. ఓ సరే సరే ఊపు చేస్తా. ఏమీ బాలేదు. అస్సలు మజా లేదు. మిమ్మల్ని షూట్ చేసేస్తాను. అన్నా, మీ మొహాలు చూసి నేను నవ్వును ఆపుకోలేకపోతున్నా. బన్నీతోనే ప్రాంక్ చేస్తారా మీరు? ఈ బన్నీయే పెద్ద ప్రాంకర్. అంటే ఇది ప్రాంకా? అవును, హనీ పోలీస్ స్టేషన్ లో ఎప్పుడైతే నోరు జారాడో అప్పుడే నేను తోతారాంకి మెసేజ్ చేసి అంతా సెట్ చేశాను. ఏమన్నావు? నిజమనుకుని చాలా కంగారు పడ్డాం. చాలా బాగుంది తమ్ముడు, నువ్వు ప్రాంక్స్ లో సూపర్ స్టార్. అర్థమైందా? హలో, చెప్పండి ఇన్స్పెక్టర్ పాండా. బన్నీ, ఇక కంగారు పడనక్కర్లేదు. ఆ బాలుగాడి అడ్రస్ పట్టాము, వాడిని స్టేషన్ లో పడుకోబెట్టాము. నువ్విక ఫ్రీగా ఉండొచ్చు. ఓకే. ఏంటి? ఆ ఆలుగాన్ని పట్టుకున్నారట. పదండి, మీరు చేసిన ప్రాంక్ వల్ల ఇప్పుడు ఒక మంచి పని జరిగింది.